ఎక్కడికి ఆ ఇంటికి వెళ్తున్నావా? ఆ కొండింటికి వెళ్ళగానే బండేసుకి వెళ్తున్నావా? నైస్రా. ఇక్కడ నుంచి వ్యూ అదిరిపోద్ది. మనం ఎక్కడికి వెళ్ళినా టైం టు టైం వెళ్ళిపోతాం కదా, బాగా నమ్మకం గురుగడికి. చాలాసేపు నుంచి అక్కడి నుంచి వెయిట్ చేస్తున్నాడంట. ఇది రథం వీధి, ఎందుకంటే ఇక్కడ రథం ఉంటుంది. ఇదిగో ఇది ఆ రథం. ఇప్పుడు ఆ రోడ్ చివరిన ఒక బస్సు వెళ్తుందా, ఆ బస్సు దగ్గర ఒక ట్రాక్టర్ ఉంటుంది. ట్రాక్టర్ మీద ఏదో కూర్చొని ఉంటాడు. దగ్గరికి వెళ్తే మనల్ని ఇప్పుడు తిడతాడు, వీడియోలు తీసుకుంటూ వస్తున్నారా అని చెప్పేసి. అయ్య బాబాయ్, ఇంకా చూడలేదు నన్ను. చూసాడు రే. బండి తొందరగా. అది జస్ట్ స్ట్రీమ్. పర్లేదురా, ఏదో అంటాడు అనుకున్నాను, ఏమలేదు. మారిపోయా సార్, వీడియో తీస్తున్నాడు కాబట్టి. వీడియో తీస్తాడని చెప్పేసి మంచోడి కింద చేస్తాడు. చాలా వందనంగా ఉండే రోడ్డు అనమాట ఇది. పొద్దున వచ్చినప్పుడు ఈ రోడ్డు మొత్తం కప్పేసిందే ట్రాఫిక్. బాబోయ్, దట్స్ వాట్ ద సిచ్యువేషన్ అమ్మా. కొన్నిసార్లు జాగ్రత్తగా ఉన్నా ఇంకా జాగ్రత్తగా. ఏంటి ఎటోర్ వెంచర్స్ బొబ్బగడ ఇంటి ఎదురుగా ఇంత దారుణం జరిగిందంటే నాకు తెలిసి ఇంత దారుణానికి అరిగట్టింది బొబ్బగడ అయ్యి ఉండొచ్చు. గురు, నువ్వేమంటావు? అవునంటావా? దీనికి 100% బొబ్బగడే కారణం అని చెప్పేసి మనం రేపొద్దున పేపర్లో రాయిచున్నాము. మా రోడ్లు అసలే అతి సుందరంగా వందనంగా ఉంటాయి, అట్లా మళ్ళీ గీతలు ఎట్టేస్తారు ఎందుకు వెళ్ళు. చూసావా, దానిపైన ఉన్న ఆకులు మోసుకెళ్ళడానికి అంత కష్టపడుతున్నారు బ్రెయిన్లెస్ ఫెలోస్. అదేదో ఒక తట్లో పెట్టి ఒక బండి మీద వేసుకెళ్ళిపోతే సరిపోతుంది కదా గురు. దానికి మళ్ళీ అంతా చేసి ఇట్స్ లాట్స్ ఆఫ్ బిగ్ వర్క్ కదా. నా అలాగా చెప్పేవాళ్ళు లేక తినవేళవాళ్ళు లేక ఎంతంత ఖర్చులు పెట్టేస్తున్నారా. అందుకే ఫైనాన్షియల్ లాస్ వచ్చేస్తుంది ఇండియాకి. ఇది కొత్తూరు సెంటర్ అన్నమాట. మా ఊర్లో ఆల్మూరు సెంటర్ ఎలాగో ఈ కొత్తూరు సెంటర్ అలాగనమాట. గురుగాడు ఇక్కడికి వచ్చే ఇంటర్లో కాలేజ్ బస్సు ఎక్కేవాడు అనమాట. వాడు చదువుకునే రోజుల్లో ఇక్కడికి వచ్చి పెనికేరు నుంచి ఇక్కడికి కష్టపడి సైకిల్ తొక్కుంటూ వచ్చి బస్సు ఎక్కి ఆకుండా వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు మా వెనకాల ఏముందో తెలుసా? ఇసుక లోపల ఏముందో తెలుసా? స్మగుల్ గూడ్స్ లైక్ ఎలక్ట్రానిక్సే వస్తాయి. ఎలక్ట్రానిక్స్ అయితే కాస్ట్లీ. ఎర్రచందనం, స్మగుల్ గూడ్స్. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కి ఇప్పుడు ఇండియాలో చాలా డిమాండ్ ఉంది. సోనీ, పానాసోనిక్ లాంటి ఇంపోర్టెడ్ బ్రాండ్స్ కి ఇంకా ఎక్కువ క్రేజ్ ఉంది. ఇవన్నీ ఉంటాయి కానీ చాలా సీక్రెట్గా స్మగుల్ చేస్తాం. ఇలా మధ్యలో ఎత్తుకుంటుంది, ఎవరూ పట్టుకోలేరు. ఈ మెయింటెనెన్స్ అంతా చూసుకునేది గురువుగాడే. పోర్ట్లో నిజాయితీ గల ఆఫీసర్స్ కన్నా ఖరీదైన ఆఫీసర్స్ ఎక్కువ సార్.
డబ్బంతా ఏం చేయాలో తెలియక దాచేసుకొని దగ్గు వచ్చేస్తుంది అడిగి. మా దగ్గర ఇంకా గూడ్స్ ఉన్నాయి. ఇంకో ట్రాక్టర్ ముందు వెళ్తుంది. స్పేర్ పార్ట్స్, కాస్ట్లీ కార్ స్పేర్ పార్ట్స్ కి మన దగ్గర 0 ట్యాక్స్. ఇసుక దెబ్బల మధ్యలో దాచాం. గీతలు అవి పడతాయంటే పడతాయి. ఒక్కొక్క పాటు 1 కోటి రూపాయలకి అమ్ముతామరా. 1 కోటి రూపాయలకి అమ్ముతాం. అయినా ఎండలో తిరుగుతాం మేము. 1 కోటి రూపాయలకి అమ్మడానికి ఆ దుమ్ములో, ఈ రోడ్లలో, ఈ ఎండలో తిరిగేసి డబ్బు వచ్చిన తర్వాత మళ్ళీ కోపంలో మళ్ళీ ఈ రోడ్ల మీద తిరుగుతాం. ఇది గుమ్లేరు సెంటర్ అనమాట. కొత్తూరు సెంటర్ తర్వాత నెక్స్ట్ స్టాప్ ఇదే. నెక్స్ట్ ఏమన్నా ఉంటే ఇదే. కాలేజ్ స్టూడెంట్స్ ఏ స్టాప్ అయినా ఇదే. వన్స్ అపాన్ ఎ టైం ఇంటర్లో మాకొక స్వీట్ మెమరీ జరిగింది. అది ఎక్కడంటే అదిగో ఆ ప్రాంతంలో మేము ఎన్నో నేర్చుకున్నాం. చాలా అంటే చాలా, ఒక జీవితానికి సరిపడు. నేనేం నేర్పించలేదు. ముగ్గురం, నేను, తరుణ్గడు, గురుగడు నేర్చుకున్నాం. కలిసి కష్టపడ్డాం, శ్రమించాం. నేను నా గురించిందే కదా, నేను ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను. నాతో సమానంగా ఏదో ఒకటి నేర్చుకోవాలని చెప్పేసి నేర్పించాను. వీళ్ళకి కూడా నేర్పించాను. అవునా? అప్పటి నుంచి జీవితంలో చాలా జాగ్రత్త ఉంటాను. నేను నేర్పించిన లెసన్కి ఒకరికి నేర్పించడమే జీవితంలో గమ్యం కింద పెట్టుకోండి. వీడు ఎందుకు ఎక్కాడు, వీడు ఎప్పుడు ఎక్కాడు, యారా అయ్య బాబు. అదిగో మన స్పేర్ పార్ట్స్ 2వ వెహికల్. దాని మీద కూర్చున్నాడు చూడు, ఆడే డీలర్. 2 రూపాయలు కొనుక్కుంటాడు మా దగ్గర. ఇది మెండపేట అనమాట. ఇక్కడ అంతా కాలేజీలు ఉంటాయి, కానీ కాలేజీలో స్టూడెంట్స్ ఉండరు. ఇదిగో ఇలా బయట తిరుగుతూ ఉంటారు. ఎందుకురా, చదువుకోండి రా కాలేజీ లోపలికి వెళ్ళిపోయి. ఇప్పుడు మా కాలేజీలో ఇలా బయట తిరగరు. సందుగొందుల్లో దాక్కొని పార్కులలో అక్కడెక్కడ ఉంటారు. సినిమా థియేటర్లో డ్రెస్సులు మార్చేసి ఇలాంటి చీప్ ట్రిక్స్ అన్ని ప్లే చేస్తూ ఉంటారు అన్నమాట. సో గురు, వాట్స్ యువర్ సజెషన్? కాలేజ్ వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? ఆ కాలేజ్లో జాయిన్ అవ్వకండి. ఫస్ట్ వీడు విక్లో జాయిన్ అయ్యాడు, బుద్ధిమంతుడు, ఎంపీసీ. ఆ తెర కూడా ఎంపీసీయే, టాపర్ ఆఫ్ ద బ్యాచ్. ఇప్పుడు ఈ స్మగుల్ గూడ్స్ అన్నీ తీసుకెళ్ళి కాలేజ్ లోపల వేసి మా ప్రిన్సిపల్ని ఇరికించేయాలన్నమాట. అదే ప్లాను. యారా తొక్క చేస్తావు. చూడండి మా కాలేజ్ లోపల, మా కాలేజ్ కాదు ఇది ఎప్పుడు కట్టారా? కాలేజ్ అనుకుంటారేమో, లేదు హాస్పిటల్. ఇందులో మెంటల్ కండిషన్ తప్పిన వాళ్ళందరూ ఇందులో జాయిన్ అవుతారనమాట. చూసావా మా గుడ్స్లు చూసావా? ఈ గుడ్స్లోనే మేము చదువుకున్నాం అనమాట. గాయ్స్, అదిగో ఇది మా క్యాంటీన్ అనమాట. ఇది మా వాష్రూమ్లు అనమాట. మేము ఆ సందుల్లోంచే బయటకు వచ్చేవాళ్ళం అనమాట.
ఈ రూట్ అంతా మేము ఎక్కువ వాడలేదు, మా రూట్ అంతా మెయిన్ రోడ్లోనే జరిగిపోయింది. ఈ స్మగ్లింగ్ గూడ్స్ని మనకి డీల్ చేసి పెట్టింది అదిగో ఆయనే. అయితే ఇందులో ఏ చెయ్యి లేదనమాట. అదిగో ఆ డీలర్ అయినా మనకు సెట్ చేసి పెట్టింది. అదిగో చెయ్యి ఊపుతాడు చూడు మళ్ళీ, అదిగో ఆడే సెట్ చేసి పెట్టింది మనకి. ఇంకొంచెం చెప్పు నాకు మళ్ళీ వెనక్కి తిరుగుతాడు, మళ్ళీ చేతులు లేపుతాడు, చెయ్యి తిప్పుతాడు. అదే ఆడలో ఉన్న స్పెషాలిటీ. గురువుగడికి మనకు డ్రైవింగ్ సీట్ ఇస్తున్నాడు. ఇప్పుడు మనం అలా ముందుకెళ్ళి ఆ టర్నింగ్ తీసుకొని యూటర్న్ చేసుకొని, ఇది బ్రేక్ అన్నమాట, ఇది యాక్సిలేటర్, ఇది నిమ్మి, ఇది అనిత, ఇది సరిత, ఇది అబిత, అది ఇందు. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. శుభరాత్రి.